వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలకు నీట మునిగిన హుస్నాబాద్. సోషల్ మీడియా ద్వారా స్పందించిన మంత్రి పొన్నం. రాబోయే రోజుల్లో ఎంత పెద్ద వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటానని హామీ. వర్షాలు వరదల సహాయక చర్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వరదల్లో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల. 25 లక్షల ఎక్స్గ్రేషియాతో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండు. నిండు కుండలను తలపిస్తున్న మానేరు జలాశయాలు. ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న ఇన్ఫ్లో. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం. పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకొని అలుగుపోస్తున్న ఎగువ మానేరు. మంచిర్యాల జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం. వ్యక్తిపై దాడి. తీవ్రంగా గాయపడ్డ నాగరాజు. ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్న స్థానికులు. ఎలుగుబంటి సంచారంతో భయాందోళనలో స్థానికులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓసీపీలో భారీగా చేరిన వరద నీరు. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. సింగరేణి సంస్థకు కోట్లలో నష్టం. జగిత్యాల జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు. వందల సంఖ్యలో జ్వర పీడితులు. 10ల సంఖ్యలో డెంగ్యూ కేసులు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్న అధికారులు. భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జలమయమైంది. పట్టణంతో పాటు బస్టాండ్ సైతం నీటితో నిండిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు. వచ్చే సంవత్సరం ఇలా నీళ్లు ఆగకుండా చూసే బాధ్యతను తీసుకుంటానన్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ చర్యలను చేపడుతుందని, అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అధికారులకు తెలపాలని ఆయన కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి. వర్షాలు పడి మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు పడి కొంత లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అన్ని కాలువలు పొంగి పొరుగుతూ ఉన్నాయి. ఎల్లమ్మ వాగు కూడా మత్తడి వస్తూ ఉంది. బత్సాపూర్ వాగు పోతూ ఉంది. మోయతుమ్మెద వాగు. మొన్న కోహెడ రామచంద్రాపూర్లో మన మిత్రుడు కనకారెడ్డి గారు చనిపోయినారు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండకండి. అన్ని రకాల చర్యలు ఇప్పుడు ఎక్కడెక్కడైతే నష్టం జరుగుతుందో, లోతట్టు ప్రాంతాలు మునుగుతాయనో, మళ్ళీ వర్షాకాలం లోపల వాటన్నిటిని రిపేర్ చేసుకుందాం. నేను అన్ని శాఖల అధికారులకు కూడా ఇప్పటికే రివ్యూ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలా, రిపేర్లు తదితర అన్నీ కూడా మనం చేసుకుందాం. మీరు మాత్రం దయచేసి పని ఉంటే తప్ప కొత్త బయటికి రాకండి. ఇంకా 3-4 రోజులు వర్షాలు నేను చెప్తా ఉన్నారు. కాబట్టి మన జాగ్రత్తగా ఉందాం. మన ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంటుంది. మీ శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, తమ్ముడిగా నేను మీకు ఎప్పుడు అన్ని వేళలా అందుబాటులో ఉంటా. అధికారం అంతా కూడా అధికారులు మీకు ఎక్కడ ఏ పని ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. మా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా కోరుతా ఉన్నా, ప్రజలందరినీ కోరుతా ఉన్నా, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది అనే మాట మనవి చేస్తూ, మీరందరూ కూడా క్షేమంగా, ధైర్యంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ హుస్నాబాద్ ఎల్లమ్మను, కొత్తకొండ వీరభద్రస్వామిని, పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని, ఆ సుందరి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీరంతా స్వీయ రక్షణలు, అంటే ఎక్కడ అనవసరపు ఇబ్బంది పడే ప్రయత్నాలు జరగద్దని అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటామనే మాట మనం చేస్తాం. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అతలకుతలమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన చెప్పాల పవన్ ఇటీవల వరదల్లో గల్లంతే మృతి చెందగా పవన్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు పరామర్శించారు. వరదల్లో ప్రభుత్వ ఉద్యోగి పవన్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మృతి చెందిన పవన్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదల వల్ల ఇప్పటికే 33 మంది మృతి చెందినట్టు ప్రాథమికంగా అంచనా వేశారని, వరదల్లో మృతి చెందిన ప్రతి ఒక్కరికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరదల్లో గల్లంతైన మృతునికి 5 లక్షలు పరిహారం అందించి చేతులు దులుపుకుంటుందని వారు ఆరోపించారు.
ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలతో వరదలతో విపత్తు జరిగితే అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటుందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంత్రులు నామమాత్రంగానే సహాయ చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారని వారన్నారు. ఖమ్మంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో సహాయ సహకారాలు అందించేందుకు వెళ్తే కాంగ్రెస్ నాయకులు గుండాలుగా వ్యవహరించి దాడి చేయడం ఏహమైన చర్య అని అన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలలో వర్షాల వల్ల, వరదల వల్ల అనేక ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాలు కూడా తీవ్రంగా జరిగినటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం. మరి అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీరాంపూర్ గ్రామ వాస్తవ్యుడు మిత్రుడు చెప్పాల పవన్ ఏదైతే మీర్జంపేట గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు చెప్పారు, ఈ వరద దాటుతుండగా ప్రమాదవశాత్తు వరదలో అంటే వాగులో కొట్టుకుపోయి తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆయన యువకుడు, ఇంకా పెళ్లి కానటువంటి వాడు. మరి వారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో కుటుంబ వివరాలు తెలుసుకున్నప్పుడు దాదాపుగా ఇదివరకే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా కోల్పోయినటువంటి విషయాలు వాళ్ళ తల్లి మరి వివరించడం జరిగింది. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులు తను హాజరై ఆ వివరాలను సేకరిస్తూ ఆ కార్యక్రమంలో అతను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాగు దాటుతూ తను వాగులో పడిపోవడం దురదృష్టకరం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ మనోజ్ చౌదరి, సిపి డాక్టర్ అనురాధ పర్యటించారు. భారీ వర్షాలకు బదులుగా చెరువు పూర్తిగా నిండి ఓవర్ఫ్లోగా వస్తున్న నీరు నాలా ద్వారా ప్రవహిస్తూ కోహెడ గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇండ్లలోకి ప్రవహించడంతో ఇండ్లు దెబ్బతిన్నాయి. డ్రైనేజీ కూడా దెబ్బతిని ఇండ్లలోకి నీరొచ్చింది. ఈ ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలని గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని ఇండ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జేసీబీ ద్వారా కాలువ తీసి నాలాల్లోకి మళ్లించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించి శుభ్రంగా చేయాలని, వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఫాగింగ్, నిల్వ నీళ్ళలో ఆయిల్ బాస్ వెయ్యాలని, నాలాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామంలో అతి వర్షాలతో చెడిపోయిన డ్రైనేజీని పరిశీలించి దానిని వెడల్పు, లోతు చేయడం మరియు పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సురేఖ, ఎంపీఓ శోభలను ఆదేశించారు. వీధి కుక్కలను పట్టించి సిద్దిపేటలో ఉన్న ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ చేయించి వదిలిపెట్టాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. బదుగుల చెరువు నుంచి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలాను పూర్తిగా నిర్మించుటకు ఇప్పటికే ఉన్న వాలుకు రిటైనింగ్ వాలు ఎత్తు పెంచడం మరియు లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎవరైతే సబ్మర్జ్ అయిన హౌసెస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసి రైతు వేదికకి టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు కోయడాలో చూసుకున్నట్లయితే స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అనేది హౌసెస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని కూడా కొంచెము విడ్త్ పెంచడము, డెప్త్ పెంచితే మనకి ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నారు. దానికి ఇమీడియట్గా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ తెప్పించి దాన్ని డెఫినెట్గా వర్క్ టేకప్ చేసే విధంగా చూస్తాము. వాటర్ మనకి అక్కడ మత్తడి నుంచి ఈ డ్రైన్ ద్వారా
ఎదురుగా ఇంకొక 1 కిలోమీటర్ దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ 1వ బ్రిడ్జ్ వద్ద గల పనులు చేస్తున్న 8 మంది ఉత్తరప్రదేశ్ వలస కార్మికులు మోయ 9 వాగులో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హుస్నాబాద్ ఏసీపీ సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని కార్మికులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామస్తుల సహకారంతో 8 మందిని రెస్క్యూ టీం వరద నీటిలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా ఇవలిగడ్డకు చేర్చారు. అంతేకాకుండా బస్వాపూర్ గ్రామ శివారులోని వరద నీటిలో చిక్కుకున్న ఇళ్లలోని మరో 5 కుటుంబాలను సైతం ఒడ్డుకు చేర్చారు. వారందరికీ పునరావాసం కల్పించి భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థకు సంబంధించిన 4 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో బొగ్గు ఉత్పత్తి రవాణాకు అంతరాయం ఏర్పడింది. రోజుకు 4 ఉపరితల గనుల్లో సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద నీరు చేరడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ యంత్రాలు సైతం కదల్లేని పరిస్థితి నెలకొంది. పని స్థలాలలో వరద నీటిని తొలగించి యంత్రాలు నడిచే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, మందమర్రి, ఖైరిగూడ, రామకృష్ణపూర్లోని ఓపెన్ కాస్ట్ గనులలో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. గనులు బురదమయం కావడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గనులలో చేరిన వరద నీరును మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు బయటకు పంపిస్తున్నారు. బొగ్గు వెలికితీత, ఓబీ మట్టి తరలింపులకు విఘాతం ఏర్పడింది. వర్షం కారణంగా సంస్థకు కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాలవాగు పరిసరాల్లో గుడిపేట గ్రామానికి చెందిన నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. నిన్న తన మేక అడవిలో తప్పిపోవడంతో రాలవాగు సమీప ప్రాంతంలో వెతుకుతున్న నాగరాజుపై అక్కడ ఎలుగుబంటి దాడి చేయడంతో గట్టిగా కేకలు వేశారు. వెంటనే చుట్టుపక్కల రైతులు, కుక్కలు అక్కడికి వచ్చి అలజడి చేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పరుగులు తీసింది. తలపై తీవ్ర గాయాలైన మేకల కాపరి నాగరాజును స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. మనకి ఊళ్ళో ఒక ఆయన ములకాలు ఆయన ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి గిట్లా మీ తమ్ముడు గిట్లా పడిపోయిండు, ఏమైంది మీ తమ్మునికి ఏమైంది అని అంటే, మరి ఇప్పుడే 7 గంటలకు మాత్రం నిన్న మేకలు పోయినాయి అని పోయిండు, ఇంకా మరి ఇంటికి రాలేదు, 9 అవుతుంది అని మేము అనే వరకు ఒక ఆయన ఫోన్ చేసిన వాళ్ళే నేను ఉరికిన. నేను మా ఊరిని తీసుకొని ఉరికి పోయే వరకు ఆడ పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్న వాళ్ళే ఆయన తీసుకొని బండి మీద ఎక్కించుకొని ఎమ్మెల్యే తీసుకొని ఆటోలు వేసుకొని తీసుకొని వచ్చినాం. అక్కడ గుడ్డెను కొట్టినట్టే అడుగులు ఉంది. ఆడ మేము పోయే వరకు అయితే ఇక్కడ ఏం జరిగింది ఏం లేదు. ఆడ గుడ్డెను కొట్టిందని మా తమ్ముని అడిగిన, ఏం జరిగిందిరా తమ్మి అంటే, అన్నకి ఇట్లా గుడ్డెను వచ్చి మీద పడ్డది, నా మీద వచ్చి కొరికింది, నన్ను కొరికిన వల్లే నేను సోయి తప్పిపోయినా అని మా వాడు చెప్పిండు. అడిగినాక నేను పోయి అడిగిన, డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకొచ్చి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మానేరు జలాశయాలు జలకలను సంతరించుకొని నిండు కుండలను తలపిస్తున్నాయి. మొన్నటి వరకు నీరు లేక ఎడాలను తలపించిన యూఎండి, ఎంఎండి, ఎల్ఎండి జలాశయాలు ఇప్పుడు పూర్తిస్థాయి సామర్థ్యానికి దగ్గరయ్యాయి. అయితే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ఫ్లోకు అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడైనా గేట్లను ఎత్తే అవకాశం ఉందంటూ ఇప్పటికే మానేరు పరివాహ రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలకలను సంతరించుకుంది. ఎగువ కురిసిన వర్షాలతో మాల్వంచ వాగు, కూడవెల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఎగువ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా
ప్రస్తుతం పూర్తిస్థాయి మట్టానికి చేరుకొని అలుగుపోస్తుంది. యుఎండి పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17,000 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించే వరప్రదాయిని ఎగువ మానేరు కుడి కాలువ ద్వారా ముస్తాబాద్ మండలంలోని 10,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలంలోని 7,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. నిండు కుండను తలపిస్తున్న ఎగువ మానేరును తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఓవైపు చిన్నగా పడుతున్న చినుకులు, మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎగువ మానేరు ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వరి జలాశయం మిడ్మానేరు ప్రాజెక్టు జలకళను సంతరించుకొని నిండు కుండను తలపిస్తుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టులో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 315.52 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 9,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా మానేరు మూలవాగు వరద కాలువ నుంచి మరో 6,961 క్యూసెక్కులు, మొత్తం 15,961 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుండడాన్ని బట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రేడియల్ గేట్స్ ద్వారా దిగువ మానేరుకు 3,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ప్యాకేజీ 10కి 6,400 క్యూసెక్కులు, మిషన్ భగీరథ 40 క్యూసెక్కులు, ఇతరత్ర 110 క్యూసెక్కులు, మొత్తం 9,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ దిగువ మానేరు జలాశయంలో క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతుంది. దిగువ మానేరు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 911.10 అడుగులకు చేరుకుంది. పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొయ్య 9 వాగు నుంచి 33,832 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా మిడ్ మానేరు నుంచి 3,300 క్యూసెక్కుల నీరు, మొత్తం 38,894 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి మిషన్ భగీరథ ఇతరత్ర వాటికి 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో జలాశయానికి వచ్చే ఇన్ఫ్లో అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా దిగువన ఉన్న మానేరు పరివాహక రైతులను అప్రమత్తం చేస్తున్నారు. నేత్రదానంతో మన తదనంతరం మరొకరి జీవితంలో వెలుగులు నింపొచ్చన్నారు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్. ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేత్రదానం ద్వారా జరగబోయే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా, కుటుంబ సాంప్రదాయంగా గుర్తించి నేత్రదానం చేయడానికి ముందుకు రావాలన్నారు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్. మరణానంతరం ఒక్కరు చేసే నేత్రదానం ఇద్దరి అందులకు చూపునిస్తుందన్నారు. నేత్రదానంపై ప్రజలలో అపోహలను తొలగించి అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రభుత్వం నేత్రదాన ప్రచార పక్షోత్సవాలను నిర్వహిస్తుందని చెప్పారు. మరణించిన వ్యక్తి నుంచి 6 గంటలలోపు నేత్రాలను సేకరించాలని, నేత్రదానం చేయడానికి స్త్రీ పురుష వయోభేదం లేదన్నారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 125కు పైగా శరీర దానాలు, 80కి పైగా అవయవ దానాలు, 1200కు పైగా నేత్ర దానాలను చేయించామన్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఓదేల మండలంలో 180 నేత్రదానాలు జరిగాయని, నేత్రదానం కోసం 2 గ్రామ పంచాయతీలు ముందుకొచ్చి గ్రామ సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
యాక్చువల్గా ఫౌండర్ గారు మరియు సెక్రటరీ గారు నాకు మొన్న బీఎడ్ కాలేజ్ మన ప్రిన్సిపల్ ఆదినారాయణ గారి ఫాదర్ చనిపోతే నేను అక్కడ 10th డేకి వెళ్ళడం జరిగింది. ఆ 10th డేలో భాగంగా నేను అక్కడ వాళ్ళ ఫాదర్ ఐ డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి ఆకర్షితున్నయి వాళ్ళని అడగడం జరిగింది, ఇది ఎక్కడ చేస్తున్నారు మీరు, ఏంటి దానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి అవన్నీ అడగడం జరిగితే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్ మీ కాలేజ్లో, మీ కాలేజ్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అని అంటే నేను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి కాజ్, మంచి ఇనిషియేటివ్ కాబట్టి మనకు ఐస్ డొనేషన్ అనేది ఆఫ్టర్ డెత్ తర్వాతనే మనం ఐస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం ఉన్నంతసేపు మనం ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి డెత్ తర్వాత మన బాడీ పరంగా మనకైతే ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి అట్లీస్ట్ మనం ఐస్ డొనేట్ చేస్తే వాళ్ళకి ఒక మనిషికి మనము ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. నేత్రదానం, అవయవదానం, శరీరదానం యొక్క ఆవశ్యకత తెలపడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా 2 రాష్ట్రాలలో 125 పైగా బాడీ డొనేషన్స్, అలాగే 80 పైగా అవయవదానాలు, అలాగే 1200 పైగా నేత్రదానాలు జరిగాయి. దానికి ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు సహకరించినందుకు, అలాగే దీనిలో అత్యధికంగా ఓదెల్లో 180 పైగా నేత్రదానం జరగడం ఒక విశేషం. దానిలో 2 గ్రామాలు కూడా గ్రామ పంచాయతీలతో ముందుకు రావడం జరిగింది, గ్రామ సభలు పెట్టి. సో ఈ సందర్భంగా అందరినీ కోరేది ఏంటంటే మన మరణానంతరం వెలకట్లేని నేత్రాలు, అవయవాలు, శరీరం వృధా పోనీయకుండా దానం చేసి మానవ మనుగడకు ఉపయోగపడాలని మనవి చేస్తుంది. రన్ ఫర్ హెల్త్, సే నో టు డ్రగ్స్ పేరుతో ఈ నెల 22వ తేదీన 2nd ఎడిషన్ కరీంనగర్ ఆఫ్ మారథాన్ నిర్వహిస్తున్నామన్నారు జిల్లా రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పసిల మహేష్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన గత సంవత్సరం నిర్వహించిన 1st ఎడిషన్ విజయవంతమైందని, దాని స్ఫూర్తితోనే ఈ సంవత్సరం 2వ ఎడిషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆఫ్ మారథాన్లో 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు అని 4 విభాగాలు ఉన్నాయన్నారు. వీటి కోసము 3 నుంచి 5 కిలోమీటర్లకు 300 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే 10 కిలోమీటర్లకు 500 రూపాయలు, 21 కిలోమీటర్లకు 600 రూపాయలుగా నిర్దేశించామన్నారు. 22వ తేదీ ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ మారథాన్ అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టరేట్, ప్రతిమా మల్టీప్లెక్స్, తెలంగాణ చౌక్, రైతు బజార్, మానేర్ స్కూల్, డ్యామ్ బైపాస్ మీదుగా తిరిగి అంబేద్కర్ స్టేడియం వరకు కొనసాగుతుందన్నారు. ఈ ఆఫ్ మారథాన్లో కరీంనగర్ వాసులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. లాస్ట్ ఇయర్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి 1st ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ హాఫ్ మ్యారథాన్ చేశాము అక్టోబర్లో. చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆ ఇన్స్పిరేషన్తో ఈ ఇయర్ సెప్టెంబర్ 22 ఆదివారం రోజు అంబేద్కర్ స్టేడియం నుంచి చేయడం జరుగుతుంది. దీనికి రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు లింక్స్ ఉంటాయి, ఒక 2 లింక్స్ ఉన్నాయి, అవి మేము షేర్ చేస్తాము. దాన్ని బట్టి మీరు రిజిస్టర్ కావచ్చు. ఈ రన్ వచ్చేసి కరీంనగర్లో ఒక యాక్టివ్ ఫిట్ కమ్యూనిటీ డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. అది చూసి చాలామంది అందులో పార్టిసిపేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ ఇయర్ కూడా చాలా పెద్ద రెస్పాన్స్ వస్తుంది మాకు. ఈ ఈవెంట్కి లోకల్గా మనకు చాలా సపోర్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ కమిషనర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ టూరిజం కూడా ఈ ఈవెంట్లో భాగస్వాములు అవుతున్నారు. తర్వాత ఈ ఈవెంట్ వచ్చేసి రాయచందాని సింధ్ డెవలపర్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ వాళ్ళు. ఈవెంట్ డీటెయిల్స్ ఏంటంటే ఈవెంట్లో 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్ మీ ఎబిలిటీని బట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మ్యారథాన్ అనగానే మనం ఏదో రన్ చేయాలి కంపల్సరీ అని ఏం లేదు. 3 and 5 ఫన్ కేటగిరీ, మీరు రన్ చేయలేకుంటే జాగ్ చేయొచ్చు, లేదంటే వాకింగ్ చేయొచ్చు. వర్షాలు కురుస్తున్న వేళ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు మరవలేనిదన్నారు కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వారధి సొసైటీ పారిశుద్ధ కార్మికులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి 11వ డివిజన్ పారిశుద్ధ కార్మికులకు కార్పొరేటర్లు నర్మదా నర్సన్న రెయిన్ కోట్తో పాటు చెప్పులు, చీరలు, డ్రెస్సులు, షూస్, సబ్బులు, కొబ్బరి నూనె, టవల్తో కూడిన కిట్లను పంపిణీ చేశారు.
నగర ప్రజలు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు సహకరించాలని కోరారు. వర్షాలు కురుస్తున్న వేళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మన 11వ డివిజన్లో ఈరోజు మన పారిశుద్ధ కార్మికులకు ఆడవాళ్ళకి 2 చీరలు మరియు టవల్స్, షూ, రెయిన్ కోట్లు మరియు మగవాళ్ళకి ఒక డ్రెస్సు మరియు రెయిన్ కోట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రెయినీ కాలంలో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పారిశుద్ధ కార్మికులు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో వాళ్ళకు ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఏదైనా కానీ పరిశుభ్రంగా ఉండాలంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మన డివిజన్ కానీ మన కరీంనగర్ కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించి మన నగరపాలక సంస్థ ఈరోజు ఇవన్నీ వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. బీసీ మైనార్టీ గురుకులాల కంటే ఎస్సీ గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుల వివక్ష చూపిస్తుందన్నారు ఎస్సీ గురుకులాల మహిళా వింగ్ ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి రజిత. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆమె విద్యార్థులకు సైకలాజికల్ క్లాస్ పేరిట ఈశ్వరీయ బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందం చేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. సైకలాజికల్ క్లాసుల పేరిట అలుగు వర్షిని మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే అలుగు వర్షిణిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకులాలకు సొంత భవనాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదన్నారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా ఎస్సీ గురుకులాలపై వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారి వ్యవస్థ అని సైకలాజికల్ క్లాసుల కోసమై కొత్తగా వచ్చిన మా సెక్రటరీ మేడం అలుగు వర్షిణి గారు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ విషయంపై తల్లిదండ్రులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సైకలాజికల్ క్లాసులు చెప్పడం అనే కంటే మత మార్పిడి చేస్తున్నారు అనేది ఈ మీడియా తరపున మేము వ్యక్తపరుస్తున్నాము. అంతేకాకుండా మా గురుకులాలకు సొంత భవనాలు లేవు, పిల్లలకు నాణ్యమైన ఫుడ్ ఇస్తలేరు. ఇప్పటి వరకు కూడా అన్ని గురుకులాలలో బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలలో కానీ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మా ఎస్సీ గురుకులాలకు వచ్చేసరికి కుల వివక్షతో మా గురుకులాల పిల్లలకు ఎట్లాంటి యూనిఫామ్స్ కానీ ఫుడ్ కానీ విద్య కానీ సరిగ్గా అందించడం జరుగుతలేదు అనేది కూడా ఈ మీడియా తరపున మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముస్తాబాద్ పెద్ద చెరువు మత్తడి దూకుతుంది. మత్తడి వద్ద కాంగ్రెస్ నాయకులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలం కాదన్న బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టు, వరుణదేవుడు కరుణించి రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపిందని అన్నారు. గత కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒకే రోజు వర్షం కొట్టి కాలమైందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 9 నెలలకే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రాష్ట్రంలోని సమృద్ధిగా వర్షాలు కురవడాన్ని హర్షిస్తున్నామన్నారు. రాష్ట్రమంతా కూడా అన్ని ప్రాజెక్టులు ఈరోజు ఎత్తిపోతలు లేకుండా కేవలం దేవుని దయతోని రాష్ట్రమంతా ప్రతి ప్రాజెక్టు నిండింది. వల్ల గోదావరి, కృష్ణ అన్ని బేసిన్లు కూడా దాదాపు మొత్తం రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉంది. కావడం ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో దేశం కానీ రాష్ట్రం కానీ కాలమవుతుంది. 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటే రాత్రి రాష్ట్రం అంతా కూడా ప్రాజెక్టులు నిండాయి, చెరువులు, కుంటలు అన్నీ నిండాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ మొదటిసారి ఇది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారీ వర్షాలకు నీట మునిగిన హుస్నాబాద్. సోషల్ మీడియా ద్వారా స్పందించిన మంత్రి పొన్నం, రాబోయే రోజుల్లో ఎంత పెద్ద వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటానని హామీ. వర్షాలు, వరదల సహాయక చర్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వరదల్లో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల. 25 లక్షల ఎక్స్గ్రేషియాతో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండు. నిండు కుండలను తలపిస్తున్న మానేరు జలాశయాలు, ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న ఇన్ఫ్లో, క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం,
పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకొని అలుగుపోస్తున్న ఎగువ మానేరు. మంచిర్యాల జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం, వ్యక్తిపై దాడి, తీవ్రంగా గాయపడ్డ నాగరాజు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్న స్థానికులు. ఎలుగుబంటి సంచారంతో భయాందోళనలో స్థానికులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓసీపీలో భారీగా చేరిన వరద నీరు. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, సింగరేణి సంస్థకు కోట్లలో నష్టం. జగిత్యాల జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు. వందల సంఖ్యలో జ్వర పీడితులు, పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.